ఈ పక్కన వచ్చాను లేకుండా దగ్గరికి పెట్టు దూరంగా ఓకేనా అయిపోయిందా ఓకే సార్ గారు సురభి జ్యోతి గారు వచ్చింది ఆవిడ భరించాం బలగంలో అందులో నేను ఒక దాన్ని సురేష్ అలాగే చిన్ని తీసు అలాగే అమ్మ పాప వెళ్ళి పావని చీర తీసుకో. థ్యాంక్ యూ పావని గారు. రోజారానికి చెప్పండి అమ్మా పేరు చెప్పి. వర్షిణి గారు గారి చేతి మీదుగా చీర బహుకరణ. మోడీ గారు రోజారాణి గారి చేతుల మీదుగా చారి. రోజారాణి గారి చేతుల మీదుగా చారి. రాము అనే వ్యక్తి ఈరోజు మీ ముందు బహుముఖ అభినయాన్ని చేస్తూ ఉన్నాడు. అంతకన్నా ముందు రాము చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ముందు నాటక రంగం నుంచి వచ్చి నాటక రంగంలో చాలా అనుభవం గడించి నాటక రంగంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొని ఏనాడైనా సినిమా రంగంలోకి నేను వెళ్ళాలన్నటువంటి ఒక బలమైనటువంటి కోరికతో వచ్చి ఇటీవలి కాలంలో అలలు లేని సముద్రం అనేటువంటి టీజర్ని కూడా ఒక 2 నెలల క్రితం రిలీజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా గాలి అనేటువంటి సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. రాము ఆలోచన విధానం ఏంటి అంటే నిరంతరం కష్టపడడం. ఎంత కష్టపడతాడంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ పోగేసుకొని, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన సుందరమ్మ గారి మొదలుకొని చాలామంది వరకు అందరూ రంగస్థల నటులు. దాదాపు రాముతో మాలాంటి వాళ్ళ ప్రయాణం అంతా దాదాపు 10-15 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. నాటకాలన్నీ ఆయన వేసినప్పుడు మేము వెళ్తూ ఉంటాం. అందులో ఆయన ప్రధానంగా అందరినీ ఒక చోట చేర్చాలనేటువంటి సామూహిక తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అందుకోసమే ఇక్కడ ఎవ్వరూ పేరున్న వాళ్ళు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప అనుభవం ఉండి పేరు రాని వాళ్ళు ఉన్నారు. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా గ్లామర్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడ నుంచోడానికి కారణం మా కూరగాయల సుందరమ్మ. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. ఇవాళ స్క్రీన్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు అమ్మవారిగా నిజంగా ఆవిడ చక్కగా ఆవిడ చూపిన హావభావాలు, ఆవిడ నృత్యం చేసిన భంగిమలు, అవి నేను ఒక కూచిపూడి కళాకారుడిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా నిర్మించడానికి చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రతిదీ రూపాయి వాల్యూ. ఆ రూపాయి వాల్యూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలామంది తెలుస్తుంది, మీకు కూడా. ఇంట్లో ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఆ టెన్షన్ ఇవాళ రాము గారి మొహంలో చూసాం, వారి మాటల్లో చూసాం. ఏది ఎలా ఉన్నా ఒక సినిమా తీయటం ఎంత సంకల్పం చేసుకుంటే తప్ప ఒక సినిమా రూపు దాల్చదు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న నిర్మాత బతకాలి, చిన్న నిర్మాత బయటికి రావాలి. దీనికి ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళకి సబ్సిడీల రూపంలో కొంత డబ్బిచ్చి సినిమాలు నిర్మిస్తే మంచిది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు కళాకారులు ఎక్కడెక్కడో ఉన్నా మన తెలుగంతా ఒకటే. తెలుగులో మాట్లాడండి, తెలుగులో రాయండి, తెలుగులో చదవండి, తెలుగు కళాకారులను ఆదరించండి. నేను ఇదే కోరుకునేది. నేను ఎన్ని సీరియల్స్ చేసినా నేను ఇదే చెప్తుంటాను. కన్నడ వాళ్ళతో ఇవాళ సీరియల్స్ నిర్మాణం జరుగుతుంది. రేపు ఇంకొక 2 monthsలో కూడా మేము ఉద్యమం చేపట్టబోతున్నాం. మీ అందరిలో కూడా చక్కటి తెలుగు భాష, తెలుగు డైలాగులు చెప్పి మన తెలుగును మనమే మాట్లాడుకోవాలి, మన డబ్బింగ్ మనమే చెప్పుకోవాలి. మన తెలుగు చిత్రసీమ ప్రపంచ దేశాల్లో బావుట ఎగరవేయాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈ చిత్ర నిర్మాత, దర్శకులకి, కళాకారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు 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 జై గాలి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఈ రాము గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్తున్నా. చెన్నైకి వచ్చి అంత హైదరాబాద్ నుంచి వచ్చి చెన్నైకి వచ్చి సాంగ్ చేసుకుంటాడు. చెప్తాను ఎందుకన్నా ఇంత దూరం వస్తారు, అక్కడే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు అంటే కూడా ఎంతో ఖర్చుతో వచ్చి చెన్నైకి వచ్చి 2-3 days ఉండి సాంగ్ చేసుకొని పోతుంటారు అభిమానంతో.
తనే రాసుకుంటాడు, కూర్చుంటాడు, మిక్స్ చేసుకుంటాడు. సో ఈ పిక్చర్ చక్కగా రావాలని ఎదురు చూస్తున్నాం. చిన్న బడ్జెట్, న్యూ ఆర్టిస్టులు అంత, కానీ అనుభవంతో కూడిన ఆర్టిస్టులతో చేశారు ఈ పిక్చర్ని. తప్పకుండా ఇది ఒక యావరేజ్ హిట్లో కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. 32 సంవత్సరాలుగా ఎడిటింగ్ ఫీల్డ్లో ఉన్నా. గత 6 సంవత్సరాలుగా దూరం అయిపోయాను ఫీల్డ్కి. కానీ మళ్ళీ రామన్న ఒక 4 సినిమాలు తీసి నువ్వు రావాలి ఎడిటింగ్ చేయాలి అంటే వచ్చి చేస్తున్నాను. డిసెంబర్లో రిలీజ్ చేస్తాం సినిమాని. ఈ సినిమా ప్రోత్సహించిన రోజారాణి గారు, చింతా లక్ష్మీనారాయణ గారు, తర్వాత పెద్దలు మా అన్న సాయి వెంకట గారు, బల్లెం వేణుమాధు గారు, వీళ్ళందరికీ నా పాదాభివందనాలు. రాము అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, రాము అన్న అనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దాన్ని ఆ రోజు కంప్లీట్ చేసే తీరుతారు. అలానే ఈ గాలి మూవీ అండ్ మాలల్లేని సముద్రం 2 హిట్ అవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారు రంగస్థల నటులు, దర్శకులు, చాలా కష్టపడి ఇంతకుముందు అలలేని సముద్రం హీరో గారు కూడా చెప్పారు, ఆయన పట్టుబట్టిండంటే అది ఏదైనా సాధించుకొని తీసుకొస్తాడు. మరి అలలేని సముద్రంలో కూడా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా యాక్ట్ చేయడం జరిగింది, ఆయన ఇచ్చిన అవకాశం. అదేవిధంగా మరి గాలిలో కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్ నేను చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈనాటి చిన్న నటులకు, చిన్న నిర్మాతలకు, చిన్న దర్శకులకు అనుభవం ఉంటుంది, కానీ మనం పెద్ద డైరెక్టర్లు కాలేకపోవచ్చు, పెద్ద నటులం కాలేకపోవచ్చు. మనల్ని అందరినీ దీవించాల్సిన ప్రేక్షక మహాశయులు, అదేవిధంగా ఆ పైనున్నటువంటి అమ్మవారి ఆశీస్సులతో గాలి సోకి అలలేని సముద్రం కూడా ఈ 2 సక్సెస్ కావాలని, అదేవిధంగా మమ్మల్ని ఈ మూవీస్ యొక్క ఇంపార్టెన్స్ పాత్రికేయ మిత్రులకు అంతా తెలిసింది కాబట్టి చక్కటి పబ్లిసిటీ ఇచ్చి, అదేవిధంగా ఫిలిం ఛాంబర్ వారు కూడా ఈ చిన్న నటులను, చిన్న దర్శకులను, చిన్న నిర్మాతలను డెవలప్ అయ్యే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాము గారు నాకు గత ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఫస్ట్ మా భువనగిరిలో అన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత సాయి గ్రూప్ ఆఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, కృషి ఐటీఐ. ఒకసారి ఆయన వచ్చి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి రావడం జరిగింది. సార్ ఒకటి చిన్నది డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంది, ఒకటి షూటింగ్ చేసుకుంటాను సార్ నేను, కానీ నేనేం డబ్బులు మాత్రం ఏమి ఇవ్వలేను సార్, నేను రెంట్ కానీ ఇది కానీ ఏమి ఇవ్వలేను అని చెప్పి అన్నారు. పర్వాలేదు సార్, అట్లేం లేదు, చేయండి మీరు. మేము ఇటువంటి ఎందుకంటే మా కళాశాలలో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము స్టూడెంట్స్కి చేస్తుంటాము. మాకు కాలేజ్ అంటే యాన్యువల్ డే, ఫ్రెషర్స్ డే, ఇంకా ప్రోగ్రామ్ చేస్తుంటాం. అట్లా మా పిల్లలు కూడా ఎవరైనా మీకు మంచి యాక్టర్స్ ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అంతకుముందు భక్త మార్కండేయ నాట్య మండలి అని చెప్పి డ్రామా స్టేజ్ ఆర్టిస్ట్ అవన్నీ ఇచ్చేది. మా కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం వస్తే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా స్టేజ్ నటుడుగా, డైరెక్టర్గా నాకు పరిచయం అయిన తర్వాత మా కాలేజీలోనే ఫస్ట్ ఒకటి డాక్యుమెంటరీ మూవీ తీయడం జరిగింది. దానికి కొంత మేము కూడా ప్రొడ్యూసర్ లాగా సాయం చేశాము. అయితే దాంట్లో ఏంటంటే మా స్టూడెంట్స్నే ఒకళ్ళని హీరోగా, వాళ్ళ హీరోయిన్గా వాళ్ళు సెలెక్ట్ చేసి తీయడం జరిగింది. ఫస్ట్ అయినా వాళ్ళకి ప్రోత్సాహం చేసి తీయడం జరిగింది. నేను అప్పుడే చూశాను, ఎందుకంటే మా కాలేజీలో అవుతున్నప్పుడు పిలిచేది, సార్ చూడండి సార్ సీన్స్ అది అని చెప్పని. కానీ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన. ఎందుకంటే ఒక మూవీ చేయాలంటే, ఒక డాక్యుమెంటరీ కానీ సినిమా చేయాలంటే కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము క్లాస్ రూమ్లో, కాలేజీలో పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే డిసిప్లిన్ ఎంత చేయాలనో మాకే కష్టం అనిపిస్తుంది. మరి అటువంటిది ఇంతమంది ఆర్టిస్టులని, తర్వాత ఇంతమంది లైటింగ్ బాయ్ కానీ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఒక డైరెక్టర్ ఒక వాళ్ళే కంట్రోల్ చేసేది. అంత వాయిస్ కూడా పోతుంది ఆయనకి, మాట్లాడి అందరినీ కంట్రోల్ చేయాలి. ఆ విధంగా మాకు కాలేజీలో, ఇప్పుడు ఐటీఐ కాలేజీలో కొన్ని మూవీస్ తీశారు. తర్వాత మా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కొన్ని మూవీస్ తీయడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను, ఈ డాక్యుమెంటరీస్ కాదు సార్, మంచిగా మూవీ తీయండి, మీలో చాలా టాలెంట్ ఉంది, మీరు మూవీస్ చేయండి సార్ అని చెప్పంటే, ఇప్పుడు రీసెంట్గా అలలేని సముద్రం అని చెప్పి ఆ మూవీ ఒకటి కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు.
అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ ఈ గాలి సినిమా అది కూడా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి రిలీజ్కి రెడీ అవుతుందంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి గర్జించే పోలీస్ అని కూడా ఒకటి సినిమా తీశారని చెప్పి అన్నారు. నన్ను కూడా అడిగండి సార్, మీరు కూడా ఒక క్యారెక్టర్ చేయండి సార్ అని చెప్పి అడిగిండు. డిఎస్పీ క్యారెక్టర్ అంటే సార్ నేను వదిలేదు సార్, మీరు చేయండి అని చెప్పాను. కాబట్టి నేను ఎందుకంటే నాకు కూడా ఈ కళారంగం అంటే నాకు కూడా ఇంట్రెస్ట్, ఎప్పుడు కూడా నేను ప్రోత్సహిస్తుంటాను. తర్వాత నటినట్లు కూడా మరి ఫస్ట్ మన అమ్మవారు చూడంగా నిజంగా అమ్మవారు లాగానే అనిపించారు రోజారాణి గారు. కాబట్టి మరి ఈ భక్తిభావంతో ఒక సోషియో ఫాంటసీ సినిమా అని చెప్పి అన్నట్టుగా అర్థమైంది నాకు. ఎందుకంటే స్టోరీ అనేది తెలియదు. నేను వస్తుంటే కూడా ఇప్పుడు భువనగిరి నుంచి వస్తుంటే కూడా నాకు సికింద్రాబాద్లో కూడా అన్ని పోస్టర్స్ కనబడ్డాయి. సికింద్రాబాద్ స్టేషన్ యువతలో కానీ, తర్వాత ఇప్పుడు ఫిల్మ్ నగర్ ఏరియాలో కానీ ప్రతి చోట కూడా నేను వస్తుంటే నాకు కనబడ్డాయి. అవన్నీ కూడా మనకు భువనగిరి నుంచి వస్తుంటే కూడా అన్ని వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది గాలి, ఆ విధంగా అనిపించింది. కాబట్టి ఈ సినిమా మంచిగా సక్సెస్ కావాలని, అదేవిధంగా సుందరమ్మ గారు కూడా వాళ్ళు కూడా మా ఖమ్మమే వాళ్ళది, ఆమె కూడా మాకు చిన్నప్పటి నుంచి పరిచయము. కాబట్టి అందరూ మంచి మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు ఉన్నారు. అదేవిధంగా పెద్దలు డైరెక్టర్ వేణుమాధవ్ గారు మరియు సాయి వెంకట్ గారు వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి. కాబట్టి మరి రాము గారు మీరు మంచి సక్సెస్ అవుతారు. మోడీ గారు పుట్టినరోజు రోజునే నేను ఈ సినిమాను లాంచ్ చేయాలన్న ఒక సంకల్పంతో చేసినటువంటి ఆయన సంకల్పమే ఒక ఛాయ్ వాలా ఈరోజు ప్రధాని అయ్యాడు. ఒక రాము కూడా కాబోయే కాలంలో గొప్ప డైరెక్టర్, తర్వాత నిర్మాత కూడా అవుతాడు. ఎందుకంటే మేము కళాకారులం కాదు. నేను నిజంగా ఒక రాజకీయ నాయకుడిని. అక్కడ కలిపురుషుడి వేషం నువ్వు వేయాలి అన్నాడు. అయ్యా నాకు ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు వేసేది ఏదో అంత గడ్డాలు మీసాలు పెడుతున్నావు, ఇవి చూస్తే చాలా భయంకరంగా కనపడతాయి, నాకే భయం వేస్తుంది అని చెప్పేసి అంటే, లేదు నువ్వు కలిపురుషుడి వేషం వేయాలి, ఖచ్చితంగా దీంట్లో నువ్వు యాక్షన్ చేయాలని అడిగారు. రాములో ఉన్న గొప్ప ఒక విశేషం ఏమిటంటే కూడా పేపర్ లేకుండా మనము ఈరోజు ఈ డైలాగ్ చెప్తే రేపు కూడా అదే డైలాగ్ ఈ విధంగా చెప్పాలన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వారిలో ఉన్నందుకు వారికి శిరస్సు గురించి నమస్కరిస్తూ, మోడీ ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఎలా అయ్యాడో మీరు కూడా అదే రోజున వారి పుట్టినరోజు చేస్తున్నటువంటి ఈ సంకల్పం గొప్ప ఒక మంచి ఉన్నత స్థానం నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఓ చిన్న విషయం, ఆయన మా మేడం మేకప్ చేసే మేడం ఎక్కడ ఉన్నారు మేడం, వారు నాకు మేకప్ చేసినారు. నేను అంతా చేసిన తర్వాత అద్దంలో చూసుకో అన్నారు. ఇట్లా అద్దం ఏ రాక్షసుడు అబ్బా అయినా అనుకున్నాను నేను. నా ఫేస్ కంటే నాకు అంత రాక్షసుడిలా కనపడితే నాకే భయం అనిపించింది. నేను ఇట్లా ఇంత వికారంగా ఉన్నానా నేను అనిపించింది. అంత అద్భుతంగా మేకప్ చేసింది మా అమ్మగారు. మరి వారికి మేకప్ చేయడం అని తెలియదు, కానీ మా డైరెక్టర్ గారు మద్దిలేడి స్వామిని అక్కడ ఒక పెద్ద క్షేత్రం ఉంది, మా వెహికల్లో అక్కడ తీసుకెళ్లారు. అక్కడ అంతా మద్దిలేడి స్వామి అంతా మా బంధువులు ఉన్నారు. ఆ రోజు అక్కడ ఏదో జాతర చేస్తున్నారు. అక్కడ ఈవిడ గారు అమ్మవారి లెక్క దిగారు. అబ్బా వాళ్ళంతా నా బంధువులు, మామగారు అత్తగారు అంతా ఇక్కడ ఉన్నారు, ఈమె ఇక్కడ తీసుకొచ్చాడు ఈ మహానుభావుడు, వాళ్ళు చూస్తే ఇంకా నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పేసి నేను అట్లే లోపల కూర్చున్నా. ఈమె దిగేసి పెద్ద అమ్మవారు లేకపోతే ఆ క్షేత్రంలో చాలామంది ఉన్నారు, అమ్మా అమ్మా అని మొక్కుతున్నారు. నేను దిగితే ఎట్లా బానుకున్నా. అక్కడ ఈవో వచ్చేసి నాకు ఫ్రెండు మూర్తి అనేవాడు ఉన్నాడు. ఈడు చూస్తే కనుక్కుంటాడే ఎట్లా బానుకున్నా. ఈమె అమ్మవారిని ముందు పంపించేసా. ఈమె చుట్టూ మంది చుట్టుకున్నారు, అంత పోతుందేమే. నాకు ఇప్పుడు దిగి మా డ్రైవర్ దిగాడు. డ్రైవర్ దిగితేనే ఒరే వాడు మూర్తిగాడు మా ఈవోరా, వాడు నా ఫ్రెండు, నన్ను గుర్తుపడతాడరా, రే డింబగా పడిపోరా అంటే పడిపో అని చెప్పిన. సరే సార్ అన్నాడు. రే డింబగా పడిపో అక్కడ అన్న అని కొట్టుకుంటాడు. అలాగే పడిపోయాడు. వాడు ఈవో లేచి స్వామి స్వామి రే మూర్తి రా అని, స్వామి నాకు ఏం తెలియదు స్వామి, నన్నేమన్నది స్వామి, రే డింబకా లేయి అంటే ఇటు కనుక్కలేదు. మూర్తి గారు నా ఫ్రెండ్ కనుక్కలేదు, నన్ను ఇంకేం బయలుదేరదు అని చెప్పేసి వెళ్ళి షూటింగ్ అంతా పూర్తి చేసి మహానుభావుడు గొప్ప కళాకారులు చేసినటువంటి రాము గారికి మరి చిత్రం ఏ విధంగా అద్భుతంగా నటింపజేశాడు నన్ను. నాకైతే కనుక అసలుకైతే నాకు ఒళ్ళు హూనం అయిపోయింది. నా ఈ శరీరానికి
అదేదో గుర్రాలాగా ఏమిటి ఇట్లా చెంకు 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 ఆయన వేణు అయితే కనుక సాగొట్టాడు ఆయన. నా ఫంక్షన్ హాల్లోనే కింద మ్యాట్ వేసానండి, మీరు అరవండి అరవండి అంటే అక్కడ చుట్టూ జనాలంతా నా అరుపుకు చాలామంది వస్తున్నారు. చాలా అద్భుతంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి రాము గారు. మరి ఆ భగవంతుడు ఆయన కష్టానికి, అంటే అలలు లేని సముద్రం కావచ్చు, గాలి కావచ్చు, అన్ని సినిమాల డైలాగులు ఆయన అవలీలగా చెప్పగలిగినటువంటి ఏకైక మహా డైరెక్టరు. వారికి భగవంతుడు ఆశీర్వదించి మా నిర్మాత గారిని కూడా లక్ష్మీనారాయణ గారు, ఎందుకంటే నిజంగా ఈమెను చాలామంది మాకు వెళ్ళి మా బంధువులు ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు, ఈమె అమ్మవారు అమ్మవారు అని చెప్పేసి. ఇవి కూడా ఒక గొప్ప మహానటి కావాలని కోరుకుంటూ ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మమ్మల్ని కళాకారులు చేసినటువంటి రాము గారికి, మేము కళాకారులం కాదు కానీ నీలో ఈ కళ ఉందని చెప్పేసి ఒక రాక్షసుడి పాత్ర ఇచ్చేసి కలిభూషుడితో ఎంతో డైలాగులు చెప్తూ నన్ను నటింపజేసినటువంటి ఆ మహామనిషికి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరిని కూడా పేరున పలకరిస్తూ ఈ సినిమా సక్సెస్ కావడానికి శతవిధాల ప్రయత్నించినటువంటి రామన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా చాలా గొప్పగా సినిమా అంటే బలగం ఏ రకంగానైతే ఊరున ఆ బలగం సినిమా చూశారో, ఈ గాలి కూడా ప్రతి ఊరిలో ఈ గాలి సినిమా యొక్క గాలి సోకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామన్న గారికి, నిర్మాతలకు అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నానండి. వేదిక పైన చేసిన గౌరవనీయులందరికీ నా నమస్కారాలు. సినిమా చిన్నదైనా పెద్దదైనా మీడియాలోకి అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఒక మంచి విజయాన్ని చేకూరుస్తుంది. అలాంటి మంచి గురుతరమైన బాధ్యతను చేపట్టి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రముఖులకి, పాత్రికేయులకి, పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారికి కలిపురుషునికి భీకరమైన యుద్ధం అని చెప్పేసి ఫ్లెక్సీ మీద వేశారు. అంటే అమ్మవారికి కలిపురుషునికి మధ్య భీకరమైన యుద్ధము అనేది నిజంగానే. అతను కలిపురుషుడు వికటాట్టహాసం చేస్తూ మానవాళికి ఇబ్బంది కలిగిస్తుంటే అమ్మవారు అతన్ని ఎదుర్కొని అతని ఆగడాలను ఖండిస్తూ విజృంభించి భారీ డైలాగులు చెప్తూ సింహగర్జనలు చేస్తూ అతని ఆగడాలని అణచివేస్తుంది. అంటే అది ఆ పాత్ర చాలా పవర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యాక్ట్ చేయాల్సిన ఇది. అలాంటి అంత కఠినమైన ఆ పాత్రని డైరెక్టర్ గారు రాము గారు నా మీద నమ్మకంతో నాపై పెట్టినందుకు నాకు చాలా నాకు థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతల్ని. ఆ పాత్రకి న్యాయం చేయడానికి నిజంగా నాకు ఎటువంటి అనుభవం లేదండి. అతను నాటక బ్రహ్మ. తను ఎలా యాక్ట్ చేయాలి, ఎలా ఆ గర్జనలు ఎలా చేయాలి, ఆ డైలాగులని ఎలా పలకాలి, ప్రతీది కూడా తానే నటించి మాతో నటింపజేశారు. అందులో ఏ విధమైన వైబ్రేషన్స్ నేను తీసుకొచ్చినా అదంతా కూడా రాము గారి చలవే. అతను రాము గారు డైరెక్టర్గా సార్ చెప్పినట్టుగా మేమందరం కూడా అలాగే నటించామండి. మాకు సొంత అభిప్రాయాలు కానీ నటించే ఆ స్కిల్స్ కానీ ఇంకా ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు. కానీ ఇక నుంచైనా ఇప్పటి వరకు అయితే తనే గురువుగా అన్ని నేర్పించారు. ఇక ముందు కూడా అలాగే మమ్మల్ని నడిపిస్తారని, మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఈనాటి గాలే చిత్రం టీజర్ అండ్ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన వేదికపై అసలైన పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, నటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ నమస్కారం. ఈ చిత్ర నిర్మాణం నాకు కొత్త, కాకపోతే
మా మిస్సెస్కి అలలేని సముద్రంలో నటనలో ఉండగా రాము గారికి పరిచయమై రాము గారు తదుపరి ఈ భక్తిభావ కథాంశం ఉన్న ఈ చిత్ర నిర్మాణం చేద్దామని వారు భరోసా ఇవ్వడంతో ఈ నిర్మాణానికి ముందుకొచ్చాము. అందరూ ఆశీర్వదించి విజయాన్ని ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. చాలా గొప్ప రంగస్థల నటుడు. మా బల్యం విశిష్ట పురస్కారాన్ని 3 సార్లు అందుకున్న గొప్ప వ్యక్తి ఈయన. మరి ఈయన ఎంత వినయ సంపన్నుడు అంటే వచ్చిన వాళ్ళకి పాదావందనం అంటారు, చాలా వినయంగా ఉంటారు. ఆయన వయసులో ఎంత పెద్దవారైనా చిన్న వాళ్ళని కూడా అన్నయ్య అని పిలుస్తారు. ఎంతో ఒక ఓపిక నిబద్ధత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ధారణ, ఇందాక ఆయన చెప్పింది ఏంటంటే ధారణ, డైలాగ్ అంతా గుర్తుపెట్టుకుంటాడు. ఈయనకి ఆ వేణు చౌదరి కూడా మా ఎడిటర్ గారు తోడయ్యారు. గాలి వానలా కలిసిపోయారు వీళ్ళు. అందుకే పంచభూతాల్లో ఒకటైనటువంటి గాలి అనే పేరుని పెట్టారు. మొన్న అలలేని సముద్రం కూడా టీజర్ లాంచ్ నాతో చేయించారు. ఇవాళ సాంగ్ నాతో చేయించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి పుట్టినరోజున జరిగినటువంటి ఇంత గొప్ప వేదికకి నన్ను స్పెషల్గా పిలిచినందుకు, అది కూడా నా సహచార మిత్రుడు సాయి వెంకట్తో కలిసి నేను స్టేజ్ పంచుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అట్లాగే అమ్మవారిని సాక్షాత్గా అమ్మవారిని చూసినట్టే ఉంది రోజా రాణి గారిని చూస్తుంటే. వారి నిర్మాత గారికి కూడా మరోసారి శుభాకాంక్షలు. మీకు అంతా లాభాలు జరిగి రాము గారితో మరిన్ని సినిమాలు మీరు చేయాలండి. ఇక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఎన్నో చెప్తుంటారు, అవన్నీ పక్కన పెట్టేయండి. గాలిలో వస్తాయి, గాలి వచ్చినట్టు వస్తుంటాయి, అవన్నీ పక్కకు తీసేయండి. ఆయన చాలా శ్రమ పడుతున్నాడు. సో ఆయనకు అన్ని రకాలుగా మంచి జరగాలని ఇంకా చాలా కార్యక్రమం మిగిలి ఉంది. విలేకరు మిత్రులారా, మీరు ఇట్లాంటి చిన్న సినిమాలకి ప్రోత్సాహం ఇవ్వండి, ఊతం ఇవ్వండి. ఇంత ప్రకృతి వైపరీత్యంలో కూడా మీరు వచ్చినందుకు పేరున ధన్యవాదాలు. 2025 డైరీలు మీ అందరికీ అందజేయడం జరిగింది. సభలో ఉన్న అందరికీ 2024 డైరీలు కూడా అందజేయడం జరిగింది. ప్రతి ఒక్క వీక్షకునికి డైరీ అందజేయడం జరిగింది. ఇవాళ దాదాపు 8,000 రూపాయల విలువైనటువంటి డైరీలు మీ అందరికీ అందజేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. ఇది నేను ఈ సంస్థకి అంటే వీళ్ళ కొరకు ఇచ్చినటువంటి విరాళం. ఈ రోజు దాకా 100 రూపీస్ లేకుండా ఒక్క బుక్ కూడా ఎవరికి అమ్మలేదండి నా మొత్తం 36 ఏళ్ళ కెరీర్లో. ఫస్ట్ టైం ఇవాళ నేను ఈ లాంచ్ కార్యక్రమంలో చేస్తున్నాను. ఎందుకంటే ఆయనకు ఒకటి మంచి ఏదో ఒక ఉత్సాహంగా చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ చేయడం జరిగింది. విలేకరులకు మరోసారి, మీడియా మిత్రులకు, ముఖ్యంగా పిఆర్ఓ మూర్తి గారు పేరు గుర్తుపెట్టుకోండి సార్, బల్యం వేణుమాధవ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాము గారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఇంకా పెద్ద డైరెక్టర్ కావాలని నా కోరిక. రేపు అక్టోబర్ 5ని 100 మంది కళాకారులకి మాది ఒక మహాత్మా గాంధీ గారి పేరు మీద సిపాయ రాజైతే అనే ఒక నాటకం, దానికి ముఖ్య అతిథి కూడా వీరేనండి. 100 మంది కళాకారులకు బంగారు పథకాలు ఇస్తున్నాం. అక్టోబర్ 5 భారత వికాస్ కుకట్పల్లిలో, దానికి వీరే చీఫ్ గెస్ట్. గాలి సినిమా నాకు చెప్పినప్పుడు ఇదేంటబ్బా టైటిల్ గాలి అని ఉంది, ఏంటి ఏం చేసి ఉంటా డైరెక్టర్ అని అనుకున్నాను. యాక్చువల్గా నేను వైజాగ్లో వేరే షూటింగ్లో ఉన్నాను. నేను ఈరోజు రాలేనని చెప్పాను రాము గారికి. అయితే అనుకోకుండా నిన్న విజయవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం, నేను రాత్రి రావడం, మరి ఈ ప్రోగ్రాంలో నా పార్టిసిపేషన్ కావడం నిజంగా ఇదంతా గాలిమయమై వారు చెప్పినట్టు అంతా గాలి జరిగింది, గాలి అంతా. సో గాలి అనే టైటిల్ అందరికీ అంటే మనిషి ప్రాణవాయువు గాలి, ఎలాగైతే మనిషికి గాలి లేకుంటే ఎలాగైతే జీవించలేడో అలాగే సినిమా కూడా టైటిల్ పెట్టినప్పుడు ఈ ట్రైలర్ చూశాను. నేను ట్రైలర్ చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను, గాలి అంటే మనం ఊర్లలో అనుకునే గాలి సోకింద అనే టైప్ ఆఫ్ స్టోరీని అమ్మవారికి యాడ్ చేసి ఒక దేవతామూర్తితో ఎలా క్రియేట్ చేస్తారు అనేది కథ నాకు అర్థమైంది ఆ ట్రైలర్లోనే. రాణి గారు కనిపించారు, చాలా బాగా చేశారు. కొత్తగా అయినా ఫస్ట్ టైం అయినా కూడా మీ గ్రేట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ అనేది కావాలి. ఒక భర్త ఎదుగుదలకి భార్య బ్యాక్ బోన్ ఉంటుంది. భార్య బ్యాక్ బోన్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. అలాగే మీ కళ నెరవేర్చడానికి మీ భర్త వెనక ఉండి ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉండి మీరు మీ కళ నెరవేర్చడానికి కృషి చేసిన మీ బ్యాక్ బోన్ లక్ష్మీనారాయణ గారు గ్రేట్ అండి. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇప్పుడు మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద కావాలంటే మనం సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు అంత స్థాయికి వచ్చేది. అలాగే ఒక భార్య కళని ఒక కళాకారిగా ఆమెలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఈ ఏజ్లో అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కానీ డబ్బు పెట్టాలన్నా కూడా చాలామంది ఆలోచిస్తారు. అలాంటిది
నా భార్యలో ఇంత మంచి కళ ఉంది, ఆమెను తెరపైన వెండి తెరపైన చూపించాలనే మీ కోరిక గ్రేట్ అండి. ఇస్ ఆల్ ది బెస్ట్. డబ్బు ముఖ్యం కాదు, రాము ఇంతకుముందు నువ్వు అదే చెప్తున్నావు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో డబ్బు కాదండి, డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ సినిమా తీయలేరు. సినిమా అంత ఈజీ కాదు. 1000 మంది సినిమా షూటింగ్ చేస్తే 500 సినిమాలు సగం షూటింగ్లు ఆగిపోతాయి. దాదాపు 200 సినిమాలే రిలీజ్కి వస్తాయి. వేణు 100 సినిమాలు చేసిన ఎడిటర్ ఆయన, 100 సినిమాలు చేసిన 100-200 సినిమాలే ఈ స్థాయికి వస్తాయి, ఈ ప్లేస్కి. చాలామంది ఇక్కడ ఉన్న చాలామంది నటులకు తెలుసో లేదో తెలిసి ఉంటుంది, వాళ్ళు ఎన్ని 100 సినిమాలు ఎక్కడో దగ్గర చేస్తూ ఉంటారు కానీ సినిమా రిలీజ్ ఎక్కడ ఉందా అంటే ఎక్కడ కనిపించదు. అంత ఈజీ కాదు. ఈ వేదిక దగ్గరికి రావాలి, ఈ సినిమా ఫంక్షన్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే బయట ఖర్చులు తెలియక 100 ఖర్చులు అయిపోతాయి. ఇప్పుడు మాకు తెలుసు కదా సినిమా రంగంలో ఏం జరుగుతుంది ఏంటి, బయట ఖర్చులకే అయిపోతుంది, అసలుకొసరికల్ సినిమా ఉండదు. అలా కాకుండా ఈయనకున్న అనుభవంతో ఇప్పుడు మూర్తి గారు పిఆర్ఓ ఉన్నారు, ఆయన కూడా చాలా సీనియర్. ఆ సీనియర్ మా పిఆర్ఓ మూర్తి గారు. అంటే ఈయన అంత సీనియర్లను పెట్టుకోవడం, వాళ్ళని భక్తితో, అయ్యా నేను మంచి డైరెక్టర్గా ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా అంటే అందరు ప్రేమతో ఆయనకి సపోర్ట్ చేయడం. నేను కూడా రాము గారికి చెప్తున్నాను, ఇప్పుడు ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారికి హామీ ఇచ్చారు, ₹1 కూడా ఇది కాదు అని. సార్ ఒక్కటే, మన కాన్ఫిడెన్సే మన సక్సెస్. ఆయన ఉన్నారండి పైడి జయరాజు గారు, ఆయన హిందీ చలనచిత్ర రంగంలో మొట్టమొదటి హీరో, మన తెలుగు బిడ్డ, కరీంనగర్ బిడ్డ, హిందీ చలనచిత్ర రంగంలో మొట్టమొదటి హీరో, మొట్టమొదటి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న ముద్దు బిడ్డ కరీంనగర్, తెలంగాణ. ఒకసారి చప్పట్లు కొట్టాలి. మనమంతా తెలుగు వాళ్ళు రొమ్మించుకొని మాట్లాడి ఆ ధైర్యం మనకున్న వాళ్ళు కూడా అందరూ అన్ని 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు తెలుగు వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ విజయ్ గారు 2 మాటలు